అంటే ఇప్పుడు మీరు డిఫరెంట్ లొకేషన్స్ లో చేస్తుంటారు, పల్లెటూరు కానీ లేకపోతే కొన్ని సీన్స్, మరి అవి ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్ లేకపోతే ముందే లొకేషన్ సెలెక్ట్ అట్లా ఏం చేసుకుంటారా? లేదండి. మ్యాటర్ ఏంటంటే మనకు హన్మకొండ ఈ సర్కిల్‌లో అసలు విలేజెస్ లేవు. మినిమమ్ 30-40 కిలోమీటర్స్ వెళ్ళాలి డైలీ. డైలీ. ఏం చేసాం రోజు మార్నింగ్ ఆ వెహికల్స్ కూడా మనకి ఎక్కువ బైక్స్‌ల మీద వెళ్ళడమే. 30 కిలోమీటర్స్ పోను రాను మొత్తం 60-70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. మన ట్రైపాడ్లు, గింబల్స్, కెమెరా ట్రావెలింగ్ అంతా ఎట్లా మరి? బండ్ల మీద వెళ్ళడం ఇక అంతే ఇక. ఉమ్. అన్ని పట్టుకొని పోయి సామాన్లన్నీ మోసుకొని కూలి పనికి పోతాం కదా గుత్తకు. రోజు పొద్దుగాల అట్లా పోయినట్టు పోయి మోసుకొని అవన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం అన్ని మోసుకొని వచ్చి ఎక్కడ మరి అసలు ఇంత కష్టం, ఒక ఛానల్ పైకి లేవాలంటే ఇంత కష్టం ఉందని ఎవరికి తెలియదు. జస్ట్ మీరు వేసే ఒక డబుల్ మీనింగ్ డైలాలు, మీరు పెట్టుకునే గొడవలు ఇవే తెలుసు అందరికి. అందుకే నేను చూపిద్దామని వచ్చాం మేము. అంటే ఎట్లా ఏం చెప్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? ఇది కూడా డైరెక్షనేనా? తమ్ముడు చెప్తాడు, డైరెక్టర్ సార్ చెప్పాలి, మొత్తం ఓవరాల్ డైరెక్టర్ సార్ చెప్పాలి. మొత్తం నీ మీదకి దోసేస్తున్నాయా? అట్లా కవర్ దాన్ని సేఫ్ గేమ్ ఆడతారు మా ఇప్పుడు డైరెక్టర్ సార్ కాబట్టి ఆయన చెప్పినట్టు తినాలి, లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్న డైలాగ్ ఇవ్వని వాళ్ళ బాధ. అట్లా ఏముండదు మా దగ్గర. అంతేనా? అంటే ఇది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అవకాశాల కోసం ఎంతో మంది కృష్ణానగర్ లో ఎన్నో సంవత్సరాల తరబడి అవకాశాల కోసం చూస్తున్న వేళ మీకు అంటే వాళ్ళకి దొరకని ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు మంచిగా ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ రావడం, మీకు మీరే ఓన్ గా క్రియేట్ చేసుకోవడం, అసలు ఈ ఎడిటింగ్ ఇదంతా కూడా మీకు చాలా బాగుంటది. మీ డైలాగులు అదంతా అసలు ఈ స్లాంగ్ లోకి రావాలి, అసలు ఇది ట్రన్ చేయాలి, ఇట్లా తిట్టుకోవడం లేకపోతే ఈ తాగుడు, ఈ అమ్మాయి లెక్క మాట్లాడడం, అదంతా అసలు ఎట్లా వచ్చింది ఆలోచన? మంచిగానే వెళ్తుండే కొన్ని రోజులు పేజ్, మరి సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అయితే అప్పుడు ఏంటంటే మేము నార్మల్ గా ఇట్లాంటి డిఫరెంట్ సినిమాటిక్ వీడియోస్ లాంటివి చేయడము, కంటెంట్ వీడియోస్ లాంటివి చేయడం ట్రై చేసినాం అన్నట్టు. అంటే ఈ స్లాంగ్ కాకుండా, విలేజ్ బ్యాక్డ్రాప్ కాకుండా చాలా ఆల్మోస్ట్ 1.5 year 1.5 year to quarter to 2 years చేస్తూనే ఉన్నాము. కాకపోతే అంత వ్యూవర్షిప్ ఎక్కువ రాకపోయేది. మళ్ళీ ఇటు మేము అక్కడ ఇక్కడ రొటేషన్ తెచ్చుకొని అమౌంట్ తేవడము, పెట్టడము ఇవన్నీ జరిగేది. వన్ ఫైన్ డే అసలు ఎట్లా చేయాలి, ఏదో ఒకటి మేము ట్రై చేస్తూనే ఉంటాం కదా, ఆలోచిస్తూనే ఉంటాం ఎట్లా చేయాలి అని చెప్పేసి. అంటే ఇక తెలిసిన ఫ్రెండ్స్ ఉండే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, నా అభిలాష్ అని దీపక్ అని ఉంటాడు, ఇంకా ఆ అన్న పరిచయం అయ్యిండు. ఆ అన్న ద్వారా వేరే ప్రవీణ్ పిట్టలానో యూట్యూబ్ ఛానల్స్, వారి కరీంనగర్ ఛానల్స్ వాళ్ళు ఉండే, వాళ్ళని ఒకరోజు మీటప్ చేయించినప్పుడు అంటే ఇట్లాంటి కేటగిరీ కూడా యూట్యూబ్లో ఉంటుందని మేము అప్పుడే చూడడం. అంటే మాకు తెలియదు, క్యాజువల్గా ఏదో ఇంటి ముందు అక్కడ పెళ్లి చూపు లాంటి కామెడీ చేసుకుంటూ వెళ్ళినాం. తర్వాత ఇట్లాంటి ఏదో కేటగిరీ బాగుంది కదా అని చెప్పేసి మొత్తం టోటల్గా అన్నీ చూడంగా ఇది ఏదో ఫ్యామిలీ బాగున్నది, అక్క వాళ్ళని మరి శారీ కట్టుకొని చేస్తారని ఏం కదా అని చెప్పేసి. అంటే ఏమవుతుందిరా, నిజంగా కూడా ఈమెకి పెళ్లి అయిపోయింది అనుకున్నాం మేము. చాలా మంది రీల్స్ అనే పెళ్ళైంది అనుకుంటారు. నిజంగా పెళ్ళయిందా మరి నీకు? కాలే ఇంకా కాలే. కాలే అంటే అసలే నీ ఫ్యాన్స్ అట్ అవుతారు మరి, అంతేనా? అంటే వెయిటింగా అబ్బాయి కోసం ఉన్నారా? ఓకే ఓకే. అంటే ఈమె నెక్స్ట్ టార్గెట్ ఏమైనా ఎలా కొట్టడమా? అంటే నేను కూడా సారీస్ కట్టుకుంటాను కదా. అంటే నువ్వు చిన్న పిల్లలు ఎక్కున్నావు, ఆమె అంటే కొంచెం పెళ్ళైందంటే నమ్మేటట్టు మా ఉంది. ఆంటీ పెళ్ళిళ్ళు అడగరా? కావండి. అంటే మీకు డ్రామాగా పెళ్ళిళ్ళు అయినాయి కానీ రియల్ గా కాలే, అంతేనా? అవును. అంతే. ఓకే.